కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైనా సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. ప్రతిపక్ష నాయకుల మీద వ్యంగ్యంగా మాట్లాడడం మానేసి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేసే వరకు తాము ప్రజల తరపున పోరాడతామన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. నిన్న స్టేట్మెంట్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన ఆదినారాయణ రెడ్డి. ఈ గుగ్లీ కొడతా సిక్సర్ కొడతా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 కొడతారా లేదా కూటమి ప్రభుత్వము? వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు, బ్యాటు లేసే పరిస్థితే లేదు, 6 ఏం కొడతారని చూస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ 6 మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి. పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్. అది మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది? అమ్మఒడి ఏమైంది? రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది? ఆర్టీసీ ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? అదేవిధంగా యువతకు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు, 3000